ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1813కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 27, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. యాపిల్ కొత్త ఐఫోన్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి మార్కెట్లోకి అఫీషియల్గా యాపిల్ నిన్నైతే వాళ్ళ లాంచ్ డేట్ అయితే అనౌన్స్ చేసింది. అందరికి మెయిల్స్ కూడా పంపించింది. సెప్టెంబర్ 9వ తారీఖు యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ మన మార్కెట్లో చూడొచ్చు. సెప్టెంబర్ 9 ఇండియన్ టైమింగ్ ప్రకారం అయితే నైట్ 10:30కి లాంచ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. అంటే సెప్టెంబర్ 10వ తారీఖు వీటి గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. మనకి మిడ్ నైట్ అయిపోయింది లాంచ్ ఈవెంట్ అయిపోయేసరికి సెప్టెంబర్ 9. ఈ ఫోన్స్ మనకు మొత్తం 4 ఫోన్స్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు మార్కెట్లో. 16, 16 Plus, 16 Pro, 16 Pro Max ఏమేమి చేంజెస్ ఉంటాయి వీటి గురించి నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను. ఒక మీరు చెక్ చేయాలనుకుంటే డమ్మీ పీస్లు కూడా చూపించి వీడియో అయితే చేస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు కొత్త వాచ్ సిరీస్ కూడా రావచ్చు. వాచ్ 10 సిరీస్ అండ్ దాంతోపాటు ఎయిర్పాడ్స్, బేసిక్ ఎయిర్పాడ్స్ ఉంటాయి కదా, వాటిలో కొత్త వర్షన్ అయితే ఒకటి వస్తుంది. అండ్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ ఉన్నాయి కదా, వాటిలో సెకండ్ జనరేషన్ కూడా తీసుకొని రావచ్చు. ఇవి ప్రజెంట్ ఉన్న లీక్స్ అయితే ఇంతవరకు మనం ఈ లాంచ్ ఈవెంట్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళు లాంచ్ ఈవెంట్ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే యాపిల్ ఇంటెలిజెన్స్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. యాపిల్ ఇంటెలిజెన్స్ లోగో మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు లాంచ్ ఈవెంట్లో యాపిల్ లోగోని అబ్జర్వ్ చేయండి. మోస్ట్లీ యాపిల్ ఇంటెలిజెన్స్ వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తూ ఉన్నారు. ఫోన్ సెల్ చేయడానికి కూడా ఇదే ఎక్కువ యూస్ చేస్తారు. యూజర్ సెల్లింగ్ పాయింట్ అంటారు, యూఎస్పీ అంటారు. మెయిన్ యూఎస్పీ ఈసారి ఐఫోన్ 16 సిరీస్లో యాపిల్ ఇంటెలిజెన్స్, దీన్ని ఎక్కువ వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ GT7 Pro రూమర్స్ ప్రకారం అయితే ఇది ఫస్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్తో వచ్చే ఫోన్. స్నాప్డ్రాగన్ 8 Gen 4 అక్టోబర్లో లాంచ్ అవుతుంది. ఇది అక్టోబర్లో కానీ నవంబర్లో, మోస్ట్లీ నవంబర్ డిసెంబర్లో మనం ఈ ఫోన్స్ అయితే చూడొచ్చు. ఏదైతే స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్తో వస్తాయి ఆ ఫోన్లు చూడొచ్చు. ఐక్యూ నుంచి ఒక ఫోన్ రావచ్చు, రియల్మీ GT7 Pro. జనవరిలో శాంసంగ్ నుంచి S సిరీస్ ఫోన్స్ ఉంటాయి, S25 సిరీస్, వాటిలో కూడా ఇది యూజ్ చేయొచ్చు. సో ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ అయితే GT7 Proనే వస్తుందని చెప్పేసి మాత్రం రూమర్స్ వస్తున్నాయి. అండ్ దీనిలో పెరిస్కోపిక్ లెన్స్ కూడా ఉంటాయి, టెలిఫోటో పెరిస్కోపిక్ లెన్స్ ఉంటాయి. అండ్ దీంతోపాటు దీనిలో ఇంకొక స్పెషల్ ఏంటంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఆప్టికల్ కాకుండా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ యూజ్ చేయబోతున్నారు. IP69 వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. అంటే కంప్లీట్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. ఇండియా కూడా తీసుకొస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి చూడాలి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారో. ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి 50,000 పైన ప్రైస్ వెళ్ళిపోతుంది. ఇంతవరకు అయితే రియల్మీ ఆ ప్రైస్ బ్రాకెట్లో ఫోన్స్ అయితే తీసుకురాలేదు. ఒకవేళ తీసుకొస్తే చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ దగ్గర ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే WD హార్డ్ డిస్క్ 1.5 TB HDD. ఇది నార్మల్గా ప్రైస్ అయితే 6,000 పైనే ఉంటుంది. ప్రజెంట్ అయితే మీకు డీల్ ప్రైస్ 4,764 రూపాయలు ఫ్లిప్కార్ట్లో అయితే వస్తుంది. ఇదే హార్డ్ డిస్క్ అమెజాన్లో 5,700 సంథింగ్ ఎంతో ఉంది. ఇక్కడ మీకు 1000 రూపాయలకి ఇంకా తక్కువగా వస్తుంది. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఫాలో అయిపోండి, అక్కడ మీకు ఎక్కువ డీల్స్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ ప్రీమియం ప్రైజెస్ అయితే పెంచేసింది. మంత్లీ ప్లాన్ 20 రూపాయలు పెరిగింది. అదే మీరు టాప్కి వెళ్ళాలనుకుంటే 1 year ప్లాన్ తీసుకుంటే 200 రూపాయల ప్రైస్ అయితే పెరిగింది ఇండివిజువల్కి. అండ్ స్టూడెంట్స్కి అయితే 10 రూపాయలు పెరిగింది మంత్లీ ప్లాన్ మీద. మొత్తం కనిపిస్తుంది చూడొచ్చు మీకు స్క్రీన్ మీద. ప్రీవియస్ ప్రైజెస్ అంత, ఓల్డ్ ప్రైజెస్ అండ్ న్యూ ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. చాలామంది యూట్యూబ్ ప్రీమియం అయితే తీసుకుంటా ఉన్నారు యాడ్స్ భరించలేక. యాడ్స్ విపరీతంగా చేస్తున్నాయి. ఇంతకుముందు యాడ్స్ అయితే వచ్చేవి కాదు, ఇప్పుడు భయంకరంగా యాడ్స్ వస్తున్నాయి. కొన్ని అయితే స్కిప్ చేయడానికి కూడా లేకుండా వస్తున్నాయి. వీడియో మధ్యలో 2-3 యాడ్స్ వేసేస్తూ ఉన్నారు. సో వీటి బాధ భరించలేక ఎక్కువ మంది యూట్యూబ్ ప్రీమియం అయితే తీసుకుంటా ఉన్నారు. సో దాన్ని క్యాష్ చేసుకోవడానికి యూట్యూబ్ అయితే ఇప్పుడు వీటి ప్రైజెస్ అయితే పెంచేసింది. నెక్స్ట్ వచ్చేసరికి మోటోలో నుంచి 2 ఫోన్స్ HDR10+ సర్టిఫికేషన్ అయితే పొందినాయి. ఒక ఫోన్ చూసుకుంటే మోటోలో H సిరీస్లో ఉంది, H50 Neo. ఆల్రెడీ H50 Fusion చూసాం, H50 చూసాం, H50 Pro చూసాం. ఇది మళ్ళీ ఇంకో నియో అంట. మరి ఇది ఎక్కడ తీసుకొస్తారో తెలియదు, మరి ఏ ప్రైస్ బ్రాకెట్లో తీసుకొస్తారో తెలియదు. ఈ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్తో వస్తాయని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ ఫోన్ ఈ పేరుతో అయితే ఒకటి సర్టిఫికేషన్ అయితే పొందింది. అండ్ ఇది ఎప్పుడు తీసుకొస్తారో కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఎగ్జాక్ట్గా దీని గురించి. అండ్ ఇంకొక ఫోన్ అయితే రాబోతుంది, అది కూడా HDR10+ సర్టిఫికేషన్ పొందింది. రేజర్ సిరీస్లో రేజర్ 50. అండ్ ఇదైతే సెప్టెంబర్ 28 తీసుకురాబోతున్నట్టయితే వీళ్ళు టీజ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ ఫోన్ మనం లాంచ్ డేట్ ఉంది కానీ H50 Neo లాంచ్ డేట్ అయితే తెలియదు. లాస్ట్ టైం H40 Neo అయితే మాత్రం భయంకరంగా సేల్ అయింది అప్పుడు. ఇప్పుడు దాన్ని సక్సెసర్ అని చెప్పొచ్చు. ఇది మరి చూడాలి, 20,000 రూపాయల లోపు తీసుకొస్తే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే 20,000 పైన అన్ని ఫోన్స్ ఉన్నాయి. H50 Fusion 23,000-24,000 ఉంది, H50 ఉంది 27,000, H50 Pro 28,000-29,000. 20,000 రూపాయల లోపే ఇది రావచ్చు. వస్తే చూద్దాం ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారో. ఇది కూడా IP68 రేటింగ్తో అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి ఒక ఎలక్ట్రికల్ కార్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. SU7 అని చెప్పేసి గ్లోబల్గా తీసుకురాలేదు, చైనాలో లాంచ్ చేశారు. దీన్ని గ్లోబల్గా కూడా తీసుకురావాలనే ఆలోచన అయితే వెళ్ళకుంది. సో దీనికోసం దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వీళ్ళు యాపిల్ విజన్ ప్రో హెడ్సెట్ ఉంది కదా, దానికోసం సపరేట్ ఒక యాప్ అయితే తయారు చేశారు. సెప్టెంబర్ 9వ తారీఖు దీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ యాప్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ మీద యాపిల్ విజన్ ప్రో హెడ్సెట్ ఉంటే యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఆ కార్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అది పెట్టేసుకొని మీరు కార్లో కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది, ఇంటీరియర్స్ ఎలా ఉంటాయి, అండ్ మీరు కార్ లోపల కూర్చుంటే ఎలా ఉంటుంది. సో మొత్తం కార్ 360 డిగ్రీ వ్యూ అన్నీ మొత్తం ఈ యాప్ నుంచి మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు.
దీన్నైతే షామీ అయితే ఒక డిజైన్ చేస్తుంది ఓన్లీ విజన్ ప్రో హెడ్సెట్ కోసం, అండ్ దానిలో మాత్రమే దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయగలరు. ఇది ఇండియాకి కూడా వస్తుందని చెప్పేసి అనుకున్నారు, SU7 కార్, కాకపోతే ఇండియాకి అయితే అంత ఈజీగా రాదు, ఇంపాసిబుల్, ఇండియాకి అయితే చాలా కష్టం. దీన్ని డిస్ప్లేకి తీసుకొచ్చారు. షామీ 10th యానివర్సరీ సందర్భంగా ఒక ఈవెంట్ జరిగింది బెంగళూరులో, దీన్ని ఒకసారి డిస్ప్లేకి తీసుకొచ్చారు, కానీ దీన్ని ఇండియాలో సేల్కి అయితే మోస్ట్లీ తీసుకురారు. నెక్స్ట్ మనకి మెటా కూడా యాపిల్ విజన్ ప్రో లాగా ఒక హెడ్సెట్ మీద వర్క్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిన విషయం తెలిసిందే కదా మనకి. ఇప్పుడు దాని నుంచి వీళ్ళు విరమించుకున్నారంట. హెడ్సెట్ అయితే వీళ్ళు తయారు చేయట్లేదు, యాపిల్ విజన్ ప్రో కాంపిటీటర్. ఎందుకంటే యాపిల్ విజన్ ప్రోకే పెద్దగా ఆదరణ లేదు. సో మళ్ళీ ఇప్పుడు మేము దీని మీద వర్క్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం, డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకన్నట్లు వీళ్ళైతే అయిపోయినట్టున్నారు. సో యాపిల్ విజన్ ప్రో ఎందుకు ఆదరణ లేదంటే ప్రైస్ చాలా భయంకరంగా పెట్టేశారు. ప్రైస్ వీళ్ళు కొద్దిగా తక్కువ తీసుకొచ్చి ఇవే ఫీచర్స్తో తీసుకొని వస్తే చాలా బాగుంటుంది. సో మెయిన్ రీజన్ యాపిల్ విజన్ ప్రో ఫ్లాప్ అవ్వడానికి కారణం ప్రైస్, భయంకరమైన ప్రైస్ అది. కానీ చాలా బాగుంటుంది అది, ఎక్స్పీరియన్స్ చేస్తే మీరు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాని వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకవేళ మీరు చూడాలనుకుంటే దాని లింక్ కూడా నేను ఎండ్ కార్డ్స్లో పెడితే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ టీవీస్కి సంబంధించి మీరు 2023 నుంచి సామ్సంగ్ టీవీస్ ఒకవేళ కొనుంటే 23 అండ్ అబోవ్ టైం పీరియడ్లో మీరు కొనుంటే మీ టీవీస్కి 7 years అయితే అప్డేట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 7 years వరకు మీకు కొత్తగా కొన్ని టీవీస్ కూడా సామ్సంగ్ 7 years టీవీకి కూడా అప్డేట్ అయితే ఇస్తామన్నట్టు వాళ్ళు అయితే ప్రకటన అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు ఫోన్స్ కూడా ఎక్కువ కాలం అప్డేట్స్ ఇస్తున్నారు, ఇప్పుడు టీవీలకు కూడా ఎక్కువ కాలం అప్డేట్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ స్మార్ట్ టీవీస్ ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 2 మోడల్స్ ఉన్నాయి, X సిరీస్ ఒకటి అండ్ ప్రో QLED అని చెప్పేసి 2 సిరీస్లు అయితే ఉన్నాయి. సో దీనిలో QLED మోడల్స్ వచ్చేసరికి మీకు ప్రైస్ 29,999 స్టార్ట్ అవుతున్నాయి. 43 inch మోడల్, 55 inch వచ్చేసరికి 44,999 అండ్ 65 inch మోడల్ వచ్చేసరికి 62,999. ఇవి నేను ఆఫర్ కలుపుకొని చెప్తాను, ICICI కార్డ్స్ మీద డిస్కౌంట్ ఉంది మీకు, అవి కలుపుకొని చెప్తున్నాను. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఒరిజినల్ ప్రైజెస్ కూడా. అండ్ ఇంకో మోడల్ కూడా ఉంది X సిరీస్, ఇవి LED టీవీస్ అనమాట, QLED కావు. ఇది 43 inch మోడల్ వచ్చేసరికి 24,999 రూపాయలు, 50 inch 31,999 రూపాయలు, 65 inch 35,999 రూపాయలు. QLED ప్యానల్స్ మీకు చాలా బాగుంటాయి LED ప్యానల్స్ కంపేర్ చేస్తే, అందుకే ప్రైజెస్ కూడా ఎక్కువ అయితే ఉన్నాయి. దీంతో పాటు పవర్ బ్యాంక్ కూడా లాంచ్ చేస్తారు. 33 watt పవర్ బ్యాంక్, ఇది 20,000 mAh పవర్ బ్యాంక్, 2,199 రూపాయలకి పవర్ బ్యాంక్ కూడా లాంచ్ చేశారు. ఇవన్నీ మీకు ఆగస్టు 30వ తారీఖు నుంచి సేల్కి అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే భానుప్రకాష్ అడుగుతున్నారు, మీడియాటెక్ స్నాప్డ్రాగన్ తేడా అయింది, కెమెరా ఫోన్స్ మీడియాటెక్ ఎందుకు తీసుకొస్తున్నారు ఎక్కువ ప్రైస్కి? మీడియాటెక్ ఎందుకు తీసుకొస్తున్నారంటే మీడియాటెక్ తక్కువ రేట్కి వస్తుంది క్వాల్కామ్తో కంపేర్ చేస్తే. కాకపోతే కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ వల్ల బ్రాండ్స్ మీడియాటెక్ ప్రిఫర్ చేస్తూ ఉంటాయి, కొన్ని క్యాపబిలిటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు వివో ఉంది, వివో X సిరీస్లో మీడియాటెక్ ప్రాసెసర్ యూస్ చేస్తారు, క్వాల్కామ్ యూస్ చేయరు. వాళ్ళు అడిగితే వీళ్ళు చెప్పేది ఏంటంటే దానిలో మేము మాకు నచ్చినట్టు మేము ట్యూన్ చేసుకోగలం, ప్రాసెసర్ క్యాపబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, ఇంకా మేము కెమెరా పరంగా యూస్ చేయడానికి ఇంకా బెటర్గా ఉంటుంది మాకు, AI ఫీచర్స్ కానివ్వండి, ఇంకా ఇవన్నీ మేము ట్యూన్ చేసుకోవాలంటే వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. ఇట్లా వాళ్ళ ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళు ఏవైతే ఫీచర్స్ వాళ్ళు తీసుకురావాలనుకుంటున్నారు కెమెరాలో అవన్నీ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తే దాని ప్రకారం వీళ్ళు ప్రాసెసర్ అయితే చూస్ చేసుకుంటారు. అంతేగాని కెమెరా ఫోన్స్ మీడియాటెక్ తీసుకుంటారు, క్వాల్కామ్ తీసుకోరా అనలేం మనం. క్వాల్కామ్ కూడా వాడతారు, కాకపోతే క్వాల్కామ్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీడియాటెక్తో కంపేర్ చేస్తాం. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో ఒక ఫేక్ TT కలెక్టర్ ఉంటారు కదా మనకు ట్రైన్లో, సో అలా ఫేక్ వేషం వేసుకొని ఒక లేడీ కోట్ వేసుకొని వచ్చి అందరిని టికెట్ చూపి అని చెప్పి టికెట్ లేదనుకోండి అందరికి ఫైన్ వేసి డబ్బులు వసూలు చేస్తూ ఉంది. ఈ వీడియో బాగా వైరల్ అయింది, పోలీసులు అయితే ఏమైనా అయితే పట్టుకున్నారు. సేమ్ ఒరిజినల్ TT అయితే కాదు, ఫేక్ TT. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ట్రైన్లో తిరుగుతూ ఉంటారు, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి మీరు జర్నీలు చేసేటప్పుడు. నెక్స్ట్ ఒకసారి హైదరాబాద్లో జరిగింది, హైదరాబాద్ దుండిగల్, ఇక్కడ కొద్దిగా ఫార్మాసిటికల్ కంపెనీస్ ఇట్లాంటివి ఉంటాయి. అక్కడ బెల్ట్ షాప్ అయితే ఉంటుంది, అక్కడ బెల్ట్ షాప్ నడిపే వచ్చేసరికి శాంతి, ఆమె వయసు 50 సంవత్సరాలు. ఈ బెల్ట్ షాప్కి కమల్ కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి అయితే వచ్చాడు. సో ఈయన అక్కడ పనిచేస్తుంటారు అన్నమాట, చుట్టూ కంపెనీస్ ఉండే అట్లా పనిచేస్తూ ఉంటారు అనమాట. ఇతని వయసు 37 సంవత్సరాలు. సో ఈయన నార్మల్గా ఛార్జర్ తీసుకొచ్చాడంట, ఈయన మొబైల్ ఛార్జర్ తీసుకొని వచ్చాడు. అది ఆయన ఆ షాప్కి వెళ్ళిన తర్వాత మిస్ అయిపోయింది, ఆయన ఈ షాప్లోనే వదిలేశాను అని చెప్పేసి మళ్ళీ వచ్చి ఆమెను అడిగారు. ఆమె ఇక్కడేం లేదని చెప్పింది. ఈయన గొడవ పెట్టుకున్నాడు, మీ దగ్గరే ఉండాలి, నేను ఇక్కడే వదిలేసి వెళ్ళాను, నువ్వే తీసుకున్నావు అని చెప్పేసి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సో ఈ గొడవలో కోపం ఎక్కువైపోయి మనోడికి కమల్ ఈమె గొంతు పెట్టుకొని పిసికేశాడు, ఈమె చనిపోయింది. అక్కడి నుంచి పారిపోయాడు. CCTV కెమెరాలో పోలీసులు చూసి ఇతన్ని పట్టుకున్నారు, వరంగల్ వెళ్ళిపోయాడు ఇతను పారిపోయి. పోలీసులు అయితే పట్టుకున్నారు ఇతన్ని. చార్జర్ కోసం గొడవ జరిగి ముదిరిపోయి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు అన్నమాట. ఇదే వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటివరకు సెలవు, బాయ్.